తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ చూసుకోవచ్చు, మాల్ చూసుకోవచ్చు. ఇట్లా కొంత డిస్టెన్స్ ఇండియా నుంచి కూడా అవన్నీ చైనాకి దగ్గర అవుతున్నాయి. సో మన విదేశాంగ విధానంలో, ముఖ్యంగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంలోనే లోపం ఉంది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్తారు. ఏం చెప్తారు? అసలు ఆయన ప్రధానమంత్రి అయిన ఫస్ట్ రోజే ప్రమాణ స్వీకారానికి అమెరికా నుంచో రష్యా నుంచో కాకుండా ఎంటైర్ సార్క్ కంట్రీస్ ని 7 దేశాల ప్రతినిధులు ఇక్కడికి రావడము, వాళ్ళందరూ కూడా వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పడము, దేశాన్ని చాలా అద్భుతంగా మీరు పరిపాలించబోతున్నారని చెప్పడం జరిగింది. ఇక అంతకన్నా ఎక్కువ అంటే అట్లా చెప్పిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారని అర్థం. ఇప్పుడు సార్క్ కంట్రీ మొన్నటికి మొన్న శ్రీలంక వెళ్ళొచ్చారు. సో శ్రీలంకలో వారికి ఎటువంటి స్వాగతం జరిగింది, అసలు ఎట్లాంటి బయలాటరల్ ట్రీటీస్ జరిగినాయి, శ్రీలంకతో మనకున్న రిలేషన్షిప్ సార్. ఇప్పుడు చైనా, దేర్ ఈస్ అ సేయింగ్, సో యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్ ఈజ్ ఆల్రెడీ దేర్. మనం అంటే భారతదేశము చైనా నైబర్స్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్. చైనా అనేది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ ను కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దానికి కౌంటర్ గా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ ఆల్రెడీ 1962లో వార్లో వెళ్ళాం. సో దాని తర్వాత మిగతా దేశాల నుంచి ఈరోజు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మనం భారతదేశం అంటే గౌహటి నుంచి ఆల్మోస్ట్ సింగపూర్ వరకు సిల్క్ రూట్ రోడ్ వేస్తున్నాం మనం. అంటే వేరే దేశాలతో సంబంధం లేకుండానే రోడ్ వేస్తున్నామా. ఆ తర్వాత ఇప్పుడు శ్రీలంక నుంచి భారతదేశానికి కావాల్సిన పూర్తి స్థాయి సహకారము, అంటే అటు క్రీడలలో కావచ్చు, మిగతా అన్ని రకాలుగా భారతదేశంలో ఉన్న కంపెనీస్ అక్కడ పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎప్పుడు జరగలే ఇట్లాంటి. మన నేవీ వాళ్ళ వాటర్స్ లోంచి డిఫరెంట్ టైమ్స్ లో తీసుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు శివగారు మనం గమనించాల్సిందంటే భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఇంత అద్భుతమైన దౌత్య విజయాలను మనం ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి ఒక ఇస్లామిక్ కంట్రీ, అంటే సోకాల్డ్ వహబీ ముస్లిమ్స్ ఉండే ఎక్కువ మెజారిటీ ఉండే ఒక సౌదీ అరేబియా మొత్తం ప్రపంచంలో ఐసిస్ లాంటి తీవ్రవాదాన్ని కంటిన్యూస్ గా ఫండ్ చేసే సౌదీ అరేబియా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి. ఇప్పటి వరకు భారతదేశానికి పాకిస్తాన్ కు అనేక సందర్భాలలో కార్గిల్ వార్ కావచ్చు, అంతకుముందు 71 వార్ కావచ్చు, ఎప్పుడు కూడా సౌదీ అరేబియా పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా మాట్లాడలే. ఫస్ట్ టైం దే హ్యావ్ కేటగారికల్లీ రిజెక్టెడ్ పాకిస్తాన్స్ ఆర్గ్యుమెంట్. రైట్. సో అట్లాంటి విజయం సాధించిన తర్వాత మనము మోదీ ప్రభుత్వము దౌత్య విజయాల గురించి మనం చర్చించడం అనేది మనం అంటే దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ యూ కెనాట్ దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. రైట్. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్. పాకిస్తాన్ ఏంటంటే ఒక టైం బాంబ్ ఆన్ చేసుకున్న ఒక సూసైడ్ బాంబ్. అది అంటే అతిపెద్ద సూసైడ్ బాంబ్. దేశమే బాంబు లాగా ఉంది. ఎందుకంటే వాళ్ళే ఒక పక్కన బెలూచిస్తాన్తో వాళ్ళే ఇంటర్నల్ వార్. రోజుకు యావరేజ్ గా 150 నుంచి 200 మంది చచ్చిపోతున్నారు అక్కడ. ఎందుకంటే ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ తోనే ఆ తాలిబాన్ వాళ్ళతోని ఇక్కడ పాకిస్తాన్ సోల్జర్స్ ఫైట్ చేయక పారిపోయి వస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కంటిన్యూస్లీ ఎట్ వార్ విత్ పాకిస్తాన్. వాళ్ళ ఇంటర్నల్ వార్స్ తోనే షియా అండ్ ముస్లిం, షియా వర్సెస్ సున్నీ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు. పిల్లలు చచ్చిపోతున్నారు 250 మంది. జస్ట్ 6 months ago 250 మెంబర్స్ పిల్లలు స్కూల్లో బాంబు పెడితే పిల్లలు చనిపోయినాయి. హాస్పిటల్లో బాంబులు మోగుతున్నాయి, మస్జిద్లలో బాంబులు వెళ్తున్నాయి. అట్లాంటి పాకిస్తాన్ కు భారతదేశానికి అసలు దేర్ వాజ్ నో కంపారిజన్. దేర్ యూజ్ టు బి అ కంపారిజన్. ఒక 40 years 50 years ago కాంగ్రెస్ పరిపాలన సాగించుకున్న సమయంలో భారత్ పాకిస్తాన్ అని మాట్లాడుతుండే. ఈ రోజు లేదు. ఇది భారత్ చైనా అని మాట్లాడుతున్నాం. ఎందుకు? ఈ రోజు ప్రపంచ అతిపెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ లో ఈ రోజు చైనా అండ్ భారత్ ఓన్లీ ఆర్ ఇట్ ఫ్రంట్. అందు గురించే ఈరోజు భారత్ వర్సెస్ చైనా మాట్లాడుతున్నాం. కాబట్టి పాకిస్తాన్ గురించి ఇంకొకటి మన ఫ్రెండ్స్ అందరికి తెలియాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఎట్ వార్. ఎప్పుడైతే ఐ థింక్ శ్రీనివాస్ గారు షుడ్ కరెక్ట్ మీ, ద మూమెంట్ అంటే సీజ్ ఫైర్ ను రద్దు చేయడం జరిగిందంటే 2 కంట్రీస్ మధ్యలో ఆటోమేటికలీ దట్ ఈస్ వెరీ డెఫినేషన్ ఆఫ్ ద వార్. కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ద వార్, ఓ రోజు ఈ బాంబు వేస్తారా ఆ బాంబు వేస్తారా అనేది మనం ఇక్కడ కూర్చొని చర్చించలేము. అక్కడ ఆ ఆర్మీ వాళ్ళు తీసుకున్న డిసిజన్ అండ్ వాళ్ళకు 100% స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది అని ప్రధానమంత్రి గారు సిసిఎస్ చెప్పేసింది. ఓకే అభినంద్. నోమన్ గారు, అమెరికా డబుల్ స్టాండ్స్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, గతంలో ఏ వార్ జరిగినా మిగిలిన అంశాల్లో కూడా